గిరిజనుల అభివృద్ధి లక్ష్యమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అల్లూరు జిల్లా డుమ్రిగూడ మండలం పెదపాడులో అడవి తల్లి బాట కార్యక్రమంలో పవన్ పాల్గొన్నారు. రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రోడ్లు నిర్మిస్తామని 3 నెలల క్రితం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి మళ్లీ వచ్చారని తెలిపారు పవన్ కళ్యాణ్. డోలీ కష్టాలు తీర్చడానికి గిరిజనుల సమస్యలు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారని చెప్పారు ఆయన. ఈ ప్రాంతంలో టూరిజం అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రాంతంలో రోడ్డు కనెక్టివిటీ పెంచుతామని అన్నారు. రోడ్లు నిర్మిస్తేనే అభివృద్ధి జరుగుతుందని పవన్ కళ్యాణ్ చెప్పారు. దీంట్లో కూటమిని గెలిపించకపోయినా అభివృద్ధి చేస్తున్నామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. తాము ఓటు బ్యాంకు రాజకీయాలు చేయబోమని స్పష్టం చేశారు. గిరిజనుల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. వచ్చే ఎన్నికల్లో అరకులో తప్పకుండా కూటమిని గెలిపించాలని పిలుపునిచ్చారు. యువత గంజాయి సాగు చేయవద్దని పవన్ కళ్యాణ్ సూచించారు. యువతకు టూరిజంలో ఉపాధి కల్పిస్తామని అన్నారు. 1,00,000 ఎకరాల్లో కాఫీ పండించేందుకు చర్యలు చేపడతామని అన్నారు. కాఫీ సాగుపై అధికారులు చేసిన ప్రతిపాదనలపై చర్చిస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. 2000 దీంట్లో 1000 కోట్లు ఎలా వచ్చినాయంటే, ఒకటి రాష్ట్ర ప్రభుత్వం నుంచి 49 crores 49 కోట్లు గ్రాంట్ అయితే, మనకి ఎన్ఆర్జీఎస్ కింద జాతీయ ఉపాధి హామీ పథకం కింద దాదాపు మనం 400 కోట్ల రూపాయలు మన జాతీయ ఉపాధి హామీ పథకం కింద మనం దీన్ని ఖర్చు పెడుతున్నాం రోడ్లకి. అలాగే పిఎం జన్మన్ కింద 555.61 కోట్లతోటి 206 రోడ్లకి 239 ప్రైవేట్ మన ప్రిమిటివ్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్తో పాటు ఇంకొక 206 రోడ్ల ద్వారా 612.72 కిలోమీటర్లకు పొడవున్న 206 రోడ్ల ద్వారా 555.61 కోట్లతోటి మంజూరు చేశాం. ఇది మీకు ఇందాక చెప్పినట్టుగానే డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఖర్చు పెట్టకూడదన్న ఒక బాధ్యతతోటి కుటుంబ ప్రభుత్వం చాలా బాధ్యతగా ఉంటుంది. 175 స్థానాలకి 164 స్థానాలు గెలుచుకోగలిగాం. 21 ఎంపీస్ని కొట్టగలిగామంటే మీరు మా మీద పెట్టిన నమ్మకం. మీ నమ్మకాన్ని మేము అమ్ము చేయకూడదని చెప్పి ఈ రోజున ఓట్లు వెయ్యని అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఓట్లు పడని మనకి పార్వతీపురం మన్యం ప్రాంతంలో మేము తిరిగి రోడ్లు ఎందుకు వేస్తున్నామంటే, మాకు తనా మనా భేదం లేదు. మీరు ఓటు బ్యాంకా కాదా అని కాదు, మీరు మా వాళ్ళ కాదా, మా గుండెల్లో పెట్టుకుంటాం. వచ్చే ఎన్నికలకి మొత్తం మన్యం అంతా కూటమి ప్రభుత్వం పతాకాలతో రెపరెపలాడాలి. ఎందుకు చెప్తున్నానంటే, 5 సంవత్సరాల విలువైన సమయం మీరు ఇచ్చారు. మీ ఓటు వేశారు. మీ ఓటుకి వాళ్ళు విలువ ఇవ్వలేదు. కానీ మీరు ఓటు వేయకపోయినా నేను మీ ఓటుకు విలువ ఇచ్చి ఇక్కడికి వచ్చాను. అందుకనే ఎందుకంటే నేను మీకోసం నేను పదే చెప్తున్నాను, 15 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వం ఉంటుంది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ లీడింగ్ పార్టీగా నరేంద్ర మోదీ గారు ఎలాగైతే చేశారో అంత బలంగా 3 పర్యాయాలు ఉంటే తప్ప మనకి విభజన సమయం నుంచి గత పాలన వరకు ఎంత నలిగిపోయాం అది బయట పడాలి అంటే మాకు ఒక 15 సంవత్సరాల మీ ఆశీస్సులు కావాలి. మేము కింద పడతాం, మీద పడతాం. ముఖ్యమంత్రి గారు చిన్న భిన్నమైన ఆర్థిక వ్యవస్థని సరి చేస్తా ఉన్నారు. నేనేమో మీకు తిరుగుతూ ఉన్నాను. మేము మీకోసం పని చేస్తాం. కానీ మీ ఆశీస్సులు కావాలి మాకు. మీ ఆశీస్సులు ఇవ్వండి మాకు. మీకోసం తిరుగుతాం, ఒళ్ళుంచి పని చేస్తాం, మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీ భవిష్యత్తు కోసం మన కూటమి ప్రభుత్వం. జై హింద్, జై భారత్.
అంతా కూటమి ప్రభుత్వం పతాకాలతో రెపరెపలాడాలి. మళ్ళీ ఇంకొకసారి మన రోడ్ల గురించి మళ్ళీ ఇంకొకసారి వస్తానని చెప్పి ఆ మాటను నిలబెట్టుకునే క్రమంలోనే నేను ఇక్కడికి వచ్చాను మీకోసం. అంటే ఇది ప్రత్యేకించి ఈరోజు ఈ అడవి తల్లి బాట ఈ కార్యక్రమానికి చాలా సంవత్సరాలుగా ఎప్పుడు డోలీల్లో ముఖ్యంగా మన అరకు, అల్లూరు సీతారామరాజు జిల్లా ఇలాంటి మన గిరిజన ప్రాంతాల్లో సరైన రహదారులు లేక ఇంకా డోలీల్లో కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. రహదారి సౌకర్యం లేదు, డోలీ మోతలు తప్పట్లేదు. గర్భిణీ స్త్రీలకు కానీ ఏదైనా కష్టాల్లో ఉన్నా ఏదైనా ఎనీ అంటువ్యాధులు కలరా లాంటివి వచ్చినా కానీ ఇవన్నీ చూసి మనకి ప్రత్యేకంగా రోడ్లు ఉండాలి. ఆ 100-150 మంది జనం ఉన్నా కానీ 500 మంది లోపు జనం ఉన్నా కానీ ముందు మనం రీచ్ అవ్వాలి, వాళ్ళకి రోడ్లు వేయాలి అనేది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు దీన్ని జన్మన్ కార్యక్రమం కింద తీసుకొచ్చారు. ఇది గ్రామీణ సడక్ యోజన కింద. ఇది రోడ్లు ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి మనకు నిధులు లేని సమయంలో గత ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుసు. ఆ నిధులన్నీ అడ్డగోలుగా వాడేస్తే రోడ్లు వేయలేకపోయారు. అలాంటి పరిస్థితుల్లో నేను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ముఖ్యంగా మన అల్లూరు సీతారామరాజు జిల్లా అలాగే మన పార్వతీపురం మన్యం ప్రాంతం వీటి గురించి మాట్లాడుతూ ఇక్కడ గిరిజన కుటుంబాలకు కానీ గిరిజన సోదరులకు కానీ కుటుంబాలకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, రోడ్లు కావాలి. అప్పుడు ఇంకా మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ కూడా రిలీజ్ అవ్వలేదు. వెంటనే నేను అడిగిన ఒక 24 గంటల లోపు ఆయన ఒక 49 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి శాంక్షన్ చేసి అడవి తల్లి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి చాలా బలం ఇచ్చింది. సో మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకున్నాను. అడవి తల్లి ఎంత బలమైందంటే అడవిని నమ్ముకుంటే మనకి బొబ్బ పెడద్ది, నీడనిస్తుంది, ఆధారం ఇస్తుంది. అలాంటి అడవి తల్లికి ఏం చేయగలం అనేది గుర్తుకి ఈ పథకానికి అడవి తల్లి బాట అనే పేరు పెట్టాం. అంటే మనకి అడవి తల్లి, నాకు అడవి మీద అత్యంత అపారమైన గౌరవం, అపారమైన ప్రేమ, ప్రకృతి మీద అపారమైన ఇష్టం. అలాంటి అడవి తల్లి బిడ్డలకి మేము ఈ రోజున అడవి తల్లి బాటకు శ్రీకారం చుట్టాం. మనస్ఫూర్తిగా మీ అందరికీ ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ మరోమారు ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. దారిలో శంబాల్ నగరి దగ్గర నుంచి భవానీ నగరు, బొడ్డవర, వైకుంఠగిరి, కాశీపట్నం, అలాగే మన ఒక్కొక్కటి చూస్తే మనకి రిసార్ట్స్, ఒకవైపు చూస్తేనేమో సిల్వర్ ఓక్కి చుట్టేసిన మిరియాల పంట, ఇంకోవైపు ముతిగూడ పక్కన మనకు బొర్రా కేవులు, కటిక వాటర్ ఫాల్స్, అనంతగిరి, తట్టుగూడ, నూకాంబిక అమ్మవారి దేవాలయం, తాటిపాక జలపాతం, గాలికొండ వ్యూ పాయింట్, సుంకరమెట్ట ఆఫర్ ట్రైలు, ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా అద్భుతమైన ప్రాంతం మన అరకు ప్రాంతం. దీన్ని బాగా సద్వినియోగం చేసుకోవాలి. ఇక్కడ టూరిజం బాగా రావాలి.